ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మమ్ములను మీ బలిష్టమైన రెక్కల కాపుదలలో క్షేమాన్నిచ్చి ఈ మండలకాల ధ్యానంలో 26వ రోజులోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానముతో దేవా మీరు మాట్లాడగలందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ప్రభు ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 454వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 257, లెక్క పుస్తకాల్లో 40. ప్రియ రక్షక నీవు చూపు ప్రేమను గాంచితి, నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక నీవు నన్ను ప్రతిష్ట పరచుమీనాదం నీదు కృప వల్లనే, నాదు నాత్మ నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదాగు, నన్ను చేర్చు 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 రక్షక నీవు పద సేవకు, నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధిలోని కానందం ఎంత తుష్టి నాకగు, స్నేహితునిగా మాటలాడేద సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షక
సాత నేననుభవించేదా నన్ను చేర్చు రక్షణ నీవు పాద సిల్వాకు నన్ను చేర్చు రక్షణ గాయపడ్డ ప్రకాకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ మండల కాల ధ్యానంలో 26వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలు, అలాగే 2వ అధ్యాయంలో 8వ వచనం, 3వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఎన్ భాగ్యరాణి గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు కాగితాల అశోక్ చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం ఎన్ భాగ్యరాణి గారు. నేటి శ్రమల కాల ధ్యానం కొరకు 26వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, అదేవిధంగా 2వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం ప్రారంభం 1వ వచనం నుంచి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉండిని. ఆ కాలమున ఆకాశం తెరవబడగా దేవుని గుర్చిన దర్శనం నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమునందున్న కేబారు నది ప్రదేశమున యెహోవాకు బూజీ కుమారును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకు వచ్చాను. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథంను ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుతుని అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండను. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం ఇంతటితో ముగియుచున్నది. ఓం ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రకటన గ్రంథం అశోక్.
లెంట్లోని 26వ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె నుండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహములు గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దు అని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమునకును అందులో ఉన్న వాటికిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు నేను అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. దేవుని వాక్యం ఎంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మండల కాల ధ్యానాల్లో 26వ రోజున మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన జూరియన్ కాలేజీ ప్రిన్సిపల్ గారు జి పుష్పరాజు గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారు మధురమైన దేవుని గ్రంథమును భుజించు ప్రకటించుము అనేటువంటి అంశము ద్వారా మనకి దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 62, లెంటి పుస్తకాల్లో 75. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుడై ధరణికి తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన
కొసగు పరలోక రాజమును రాజులకు రాజైనాయి మన విపుని పూజ శ్రీయుటకు రండి నక్కలకు బొరియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండేను ఒక్కింత స్థలమైనాను మన విపునికి కాడ లేకుండేను రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి అపహాసములు చేయొచ్చు ఆయన యాననము పైనుమియొచ్చు కృపమాలిన సైనికు లంగరును నెపములెంచుచుగొట్టిరి రాజులకు రాజైనాయి మన విపుని పూజ శ్రీయుటకు రండి కరమునందొక్కరిల్లు బుడగాను తిరమోగాను నిచివార ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసము తోడను పరలోక పట్టణమున చేర్చును రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి శక్తి గల రక్షకుడే మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన ప్యారిష్ పాస్టర్ గారికి, అడిషనల్ పాస్టర్ గారికి, మరి గిఫ్టీ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజానికి, సండే స్కూల్కి, సంఘానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా చక్కని అంశాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. మధురమైన దేవుని గ్రంథాన్ని భుజించి ప్రకటించుము అని మంచి గ్రంథాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. దాని గురించి మనం చెప్పుకుందాం. చూడండి, యాక్చువల్గా ఈరోజు మనకి 2 రిఫరెన్స్ ఇచ్చారు. ఎహెజ్కేలు గ్రంథం ఒకటి, ప్రకటన గ్రంథం ఒకటి. ముందుగా ఎహెజ్కేలు గ్రంథం గురించి చెప్పుకుందాం. అసలు ఎహెజ్కేలు గ్రంథ రచనకర్త ఎవరు? కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పుకొని దాంట్లోకి వెళ్దాం. ఎహెజ్కేలు గ్రంథ రచనకర్త ఎహెజ్కేలు గారే.
ప్రవక్త అయిన యెహెజ్కేలు గారే. ఈ రచనా కాలం ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 593 నుంచి 570 కాలంలో రచన చేశారు. ఎవరు? యెహెజ్కేలు గారు రాశారు. అయితే అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి? ఏ గ్రంథానికైనా ఉద్దేశం ఉంటుందిగా, ఏదో ఒక ఉద్దేశం లేకుండా కదా. అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ ఎందుకు ఇజ్రాయెల్ నుండి వెళ్ళిపోయింది, ఏ విధంగా ఆయన మహిమ తిరిగి వస్తుంది, ఇది ఆ గ్రంథం యొక్క ఉద్దేశము. దీంట్లో కూడా సువార్త అంశాలు కొన్ని ఉన్నాయి. సువార్త అంశాలు ఏమంటే దేవుడు తన నిబంధనను నింపుకున్నటకు నూతన దేవాలయము, నూతన హృదయాలు, ఆత్మవరము, మంచి కాపరి, ఇలా పునరుద్ధరించుట, దేవుని మహిమ తిరిగి వచ్చుట, ఇలా కొన్ని సువార్తలు ఉన్నాయి. అయితే యెహెజ్కేలు గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారు మనకి ఈరోజు అంటే, యెహెజ్కేలు గారికి ఇది దేవుడు చెప్తాడు, అయ్యా తిరుగుబాటు చేయకుండా నేను ఇచ్చే గ్రంథాన్ని తినమని చెప్తాడు, తిని బోధించమని. అందుకని ఈరోజు మనకి ఈ యొక్క వాక్యం ఇచ్చారు. చూడండి, ఈ గ్రంథం తానంతట తానుగా 3 భాగాలుగా విభజించిందంట. మొదటి అధ్యాయం వచ్చేలకే పిలుపు అంటారు. పిలుపు మొదటి 1 నుంచి 24 అధ్యాయాల్లో పిలుపు. ఏం పిలుపు? యెహోవా దేవుడు యెహెజ్కేలు గారిని పిలుచుకున్నాడు, ఏర్పరచుకుంటాడు. అది అక్కడ జరిగిద్ది. ఎందుకు ఏర్పరచుకుంటాడు అన్నది ముందుకెళ్ళి చూసుకుందాం. అట్లానే 25 నుంచి 32 అధ్యాయాలని అన్య దేశాలపై తీర్పు అనే ఆ కాన్సెప్ట్ అక్కడ వస్తుంది. అలానే మీరు 33-48 చూసుకుంటే పునరుద్ధరణ, దేవోక్తులు, దర్శనాలు, ఇవి ఆ 3 అధ్యాయంలో జరుగుతాయి. ఇవి యెహెజ్కేలు గ్రంథం యొక్క మొత్తం కాంటెస్ట్. మనకి ఇవ్వబడింది ఏంటంటే 1 నుంచి 3 దాకా, 2వ అధ్యాయంలో 8వ వచనం, 3వ అధ్యాయంలో 3వ వచనం. అయితే 1 నుంచి 3లో ఏం చెప్తున్నాడు? పిలుపు. ఎవరిని పిలుచుకున్నారు, ఎందుకు పిలిచారు? చూడండి, అక్కడ మీరు చూస్తే 35వ సంవత్సరం ప్రవక్త వయసును సూచిస్తుంది ఉండవచ్చు. యాజకునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను. ఈ వయసులో అతడు ఇంకనూ యెరూషలేములోనే ఉన్నాడు. అప్పుడు అతడు సంపూర్ణ యాజక బాధ్యత స్వీకరించే సమయం. ఎవరంట? ఏంటి ఇక్కడ చెప్తున్నాడు? ఒక యాజకత్వం కావాలంటే అతని వయసు 30 సంవత్సరాలు అయి ఉంటే అతని యాజకుడు అవ్వచ్చు. అందుకని దేవుడంట ఆకాశం నుంచి వచ్చి అతన్ని ఏర్పరచుకున్నాడు. అదే చెప్తాడు యాజకుడు, ఆకాశము తెరవబడింది అని. ఎందుకు వచ్చాడు దేవుడు? ఇతన్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, నిజమైన దేవుడు దేవాలయానికి పరిమితం కాడు. కానీ యెహెజ్కేలు యొద్దకు వచ్చి మరొక విధమైన పరిచర్యకు అతన్ని పిలుస్తున్నాడు. పిలుపు ఇక్కడ వచ్చిందా లేదా? యెహెజ్కేలు గారిని ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా నీకు టైం వచ్చింది, నువ్వు యాజకత్వం తీసుకో, రా, నీతో పని ఉంది అని అతన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకోసం అంటే ముందు మీకు చెప్తాను. చూడండి, మీరు చదువుకున్న దాంట్లో కేబార్ అని ఉంటుంది. కేబార్ అంటే ఏంటి? కేబార్ ఖచ్చితమైన ప్రదేశము తెలియదు. బబులోనుకు నైరుతి దిక్కులో ఉండవచ్చు. అది ఆధునిక ఇరాక్ కానీ లేదా పురాతన నిప్పూరు అని పిలుస్తారు. అసలు కేబారు సాధారణంగా ఆధునిక బురద అయిన సాటిన్ నిల్ తో గుర్తించబడింది. అంటే ఏంటంట, అది ఒక ఆధునికమైన బురద అంట. ఒకనాడు దానికి ఈప్రటిస్ నీరు ప్రవహించేది. ఈప్రటిస్ నీరు ప్రవహించేదంట. ఈప్రటిస్ నదిలోకి నీళ్ళు రావాలంటే కొన్ని నదులన్నీ కలిసి దానిలోకి నీరు వచ్చాయంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఫస్ట్ వచ్చిన వాళ్ళంటే ముందు మీకు అర్థమవుతుంది. చూడండి, ఆకాశము తెరవబడగా ఈ దర్శనం యెహెజ్కేలులో పుట్టినదిగా వెలుపల చూసినది. ఆయన అతను ఏర్పరచుకునే సమయంలో ఆ స్థలానికి సర్వశక్తునంతన దేవుడు వచ్చాడు. ఏందంటే ఇక్కడ చెప్పాడు, ఆకాశము తెరవబడగా దేవుడు అక్కడి నుంచి వచ్చి యెహెజ్కేలుని దీవించి నువ్వు రా అని పిలుస్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు చూడండి. ముందు చూడండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడంట. ఇక్కడ దేవుని గురించిన దర్శనం చెప్పాడు కదా ఆకాశం నుంచి. అసలు దైవ దర్శనం యెహెజ్కేలు దేవుని మహిమను చూశాడే కానీ దేవుని ప్రత్యక్షంగా చూడలేదు. అసలు దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 28వ వచనంలో చక్కగా రాస్తాడు. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము.
నేను చూసి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడేను. ఎవరంట? స్వరము దేవుడే. ఆయన చూడలా, ఆయన మహిమను చూచాడు. దేవుడిని ఆయన చూడలా, ఆయన మహిమను చూచాడు. ఆ మహిమను మనం ఏమనాలి? ఆ మహిమను మనం గౌరవించాలి. యెహోవా మహిమ ఎలా ఉంటుందంటే, యేస్కేలు కొన్నిసార్లు దేవుని మహిమను చూశాడు, కొన్నిసార్లు శోభకీర్తి చూశాడు. ఇక్కడ దేవుని గాక మరి దేనిని సూచించటం లేదు, దేవుని గురించి అంతా చెప్పబడుతుంది. చూడండి, దేవుడు అవతరించక ముందు ప్రత్యక్షత. నిర్గమాకాండం 33:18 ఇలా ఉంటుంది. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఈ ప్రస్తావన సింహాసనం మీద ఉన్న దైవ రూపాన్ని మాత్రమే కాక దాని కింద ఉన్న ఉపకరణాన్ని కూడా సూచిస్తుంది. అంటే ఏందంట? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఎవరి మహిమను? దేవుని మహిమను. యేస్కేలు చూశాడు, మరి నిర్గమాకాండం రాసింది మోషేనే కదా. వాళ్ళందరూ దేవుని మహిమను మాత్రమే చూశారు, దేవుణ్ణి ఎవరు చూడలేదు. ఇక్కడ మీరు అవతారము తర్వాత క్రొత్త నిబంధన క్రీస్తు మహిమనత్వంగా వర్ణిస్తుంది. అవతారం అంటే ఏంది? అవతారం దేవుడు కిందకు వచ్చిన తర్వాత. ఇక్కడ చూడండి, ఉదాహరణకు రూపాంతరం గురించి మనం చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 17:2, మార్కు సువార్త 9:2-3, లూకా సువార్త 9:29-31. వీటన్నిటిలో ఏముంటుందంటే దేవుని యొక్క రూపాంతరం గురించి చెప్పబడింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, అక్కడ మహిమ గురించి మనం చూసాం, ఇక్కడ క్రీస్తు మహిమ గురించి కూడా తెలుసుకోండి. ఏమని చెప్తున్నా? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, మత్తయి 17:2. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. మార్కు సువార్త కూడా చదువుతుంది. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. యేస్కేల్ దగ్గర ఎవరి దేవుని చూసాం? దేవుని యొక్క మహిమ చూసాం. వీళ్ళ దగ్గర ఎవరిని చూసాం? యేసుక్రీస్తు యొక్క రూపాంతరం చూసాం. ఎవరితోటి? ముగ్గురు దగ్గరే. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగులు తెల్లనివి అయిను. లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలువ చేయలేడు. లూకాసు వార్త కూడా చదువుతాను చూడండి. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖము రూపము మారెను, ఆయన వస్త్రము తెల్లవైన దగదగా మెరిసెను. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండేరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమాన గూర్చి మాట్లాడుచుండేరి. యెరూషలేములో నిర్గమా ఏంటి? నిర్గమాకాండంలో ఏం చెప్పబడుతుంది? నిర్గమాకాండంలో ఏం చెప్తుంది? పాప పరిహారార్థ బలి, ఇవే కదా చెప్పేది. మరి యెరూషలేములో నిర్గమా అంటే దేవుడు యేసుక్రీస్తుని సిద్ధం చేస్తున్నారు. దేనికి? బలి అర్పించడానికి. ఆయన ఒక అర్పణతోటి పాపులందరినీ రక్షిస్తాడు. అదే నిర్గమా అంటే. యెరూషలేములో నిర్గమా గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. ఎవరాలంట? ఏలియాను. ఇక్కడ రాసేవాడు చూడండి, ఎవరంట? మహిమలు కనపడతారంట. మోషే, ఏలియాను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమాన గురించి మాట్లాడుచుండరి. నిర్గమాన గురించి మాట్లాడుచుండరి. మీరు కనుక సింహాసన దృశ్యం అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొత్తం చదువుకోవాలి. ఇప్పుడు కుదరదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. తర్వాత యెషయా దర్శనం. యెషయాకు కూడా ఒక దర్శనం వచ్చింది. మీరు ఆ యెషయా యొక్క దర్శనాన్ని కూడా చూడండి. యేస్కేల్ దర్శనం ఏంది? ఆకాశం తెరవబడగా దేవుడు వచ్చి అతనికి పిలుచుకుంటున్నాడు, అయిపోయింది. ఇక్కడ క్రీస్తు ఏం చేశాడు? రూపాంతరం చెందాడు. ఇక్కడికి యెషయాకు కూడా ఒక దర్శనం ఉంది. యోహాను సువార్త 12:41 ఈ విధంగా ఉంటుంది. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఎవరు చూశారంటే ఇక్కడ? యెషయా కూడా దేవుని యొక్క మహిమను చూశాడు. మీరు అందరూ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది? నేను ఇప్పటివరకు ఏం చెప్తున్నాను? యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తున్నా. చూడండి, ఇక్కడ 2వ రాకడ గురించి కూడా చెప్పబడుతుంది ఆ వచనంలోనే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనము ముందు లేక పునఃస్థితి స్థాపన ముందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? క్రీస్తు నన్ను వెంబడించిన మీరు కూడా ఇజ్రాయేలు మొత్తానికి 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు.
అని తన శిష్యులకి చెప్తున్నాడు. రెండవ రకాల జరగబోయేది కూడా చెప్తున్నాడు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. తన మహిమ గల సింహాసనం మీద. ఇక్కడ మనం చెప్పుకుంటున్నల్లా ఏం లేదు, మహిమ. యాస్కేల్ గారికి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క దర్శనం. దేవుని దర్శనం ఏంటంటే ఆకాశం తెరపడిగా ఆయన మహిమను చూశాడు. ఆయన మహిమ ఎలా ఉండేదో కూడా చెప్పా. వర్షం వచ్చినప్పుడు మేఘములు ఎలా తేజస్సు ఉండదో అలా ఉంటుంది. అదే మహిమ క్రీస్తులు ఎలా ఉండేదో కూడా చెప్తున్నా. అదే రెండో రకాలు ఎలా ఉంటుందో కూడా చెప్తున్నా. చూడండి, ఇంకా మీకు అక్కడ అంటాడు, నేను సాగిలి పడగా అన్నాడు. సాగిలి పడగా అనే దానికి ఏంటంటే విధేయత కనపరిచే ఆరాధన ప్రక్రియ, విధేయత కనపరిచే ఆదరణ ప్రక్రియ. మీరు ఇంకా 1వ వచనం మనం లాస్ట్కి వచ్చాం. మిగిలిన రథాలకు చెందిన దర్శనాన్ని ముందుంచినప్పుడు, లేకుంటే ఆ దర్శనంలో అతడు వాస్తవంగా దేవుని చూశాడని ఎవరైనా భావిస్తారు. అయితే కానీ దేవుని మహిమ వలె కనపడింది. అతను చూసింది కూడా ఏంటంట, దర్శనాలు ఎలా వస్తాయి? తెల్లవారుజామున 5 గంటల టైంలో మనం నిద్రపోయిన టైంలో వస్తాయి దర్శనం, అంతే కదా. ఆయన ఏం చూశాడంట, దేవుని మహిమ వలె అది వచ్చింది. దేవుని మహిమ లేకపోతే తనకు వచ్చి దర్శనం అనేది రాదు, దేవుని మహిమ వలె వచ్చింది అని చెప్పబడుతుంది. అసలు దర్శనాలు అనేవి ఎలా ఉంటాయి? బహుశా సాంకేతికంగా దర్శనాలు అనేవి తీవ్రమైన దర్శనం అనే గొప్పతనానికి సూచించే హిబ్రూ పద ప్రయోగం అంటారంట. బైబిల్లో రాసింది. దర్శనాలు ఏంటంటే తీవ్రమైన దర్శనం, గొప్పతనాన్ని సూచించే హిబ్రూ పద ప్రయోగము అని రాసింది. చూడండి, ఇంతవరకే ఒక వచనం ఇప్పటి వరకు మనం చెప్పుకుంది. యెహెజ్కేలు గ్రంథంలోని మొదట వచనం. ఎవరు యెహెజ్కేలు గారు? బూజు కుమారుడు. బూజు అంటే ఎవరు? ఆయన కూడా ఒక యాజకుడు. ఆయన యాజకుడు అవటం వల్ల యెహెజ్కేలు గారికి యాజకత్వం వచ్చింది. దేనివల్ల? తండ్రి వల్ల కుమారుడికి అది సంక్రమిస్తుంది. అందువల్ల అతనికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఆకాశం నుంచి వచ్చి అతన్ని ఏర్పరచుకుంటున్నాడు, అతన్ని పిలుచుకుంటున్నాడు తన సేవ కోసము. నువ్వు సిద్ధపడి రమ్మని పిలుస్తున్నాడు. అది మొదటి వచనంలో వచ్చింది. అది మహిమ. ఆయన ఎలా పిలిచాడు? మహిమతో పిలుస్తున్నాడు. అంతేగాని దేవుని చూడల యాజకుడు యెహెజ్కేలు చూడల. అది అక్కడ చెప్పబడిన కంటెస్ట్. 2వ వచనంకి వద్దాం. యాహూయాకీను చెరపట్టిన 5వ సంవత్సరము, క్రీస్తు పూర్వం 593 మధ్యకాలము, సాధారణంగా ప్రాత నిబంధన లెక్కించిన రీతిగా యెహెజ్కేలులో మరో 12 తేదీలు ఇదే విధంగా లెక్కింపబడ్డాయి. 25వ సంవత్సరం వరకు, అనగా క్రీస్తు పూర్వం 573 ఏప్రిల్ 28వ తేదీ యెరూషలేము దేవాలయము 14 సంవత్సరాలు నాశనం చేయబడినట్లు, ఆ తరువాత ఆ శిథిలాలు ఒక రాళ్ళ గుట్టలా పడి ఉన్నట్లు దేవుడు యెహెజ్కేలుకు దర్శనం ద్వారా చూపించాడు. ఏం చెప్పాడు? ఆయన ఒక దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. అయ్యా, యెరూషలేము పట్టణం అనే దేవాలయం అనేది 14 సంవత్సరాలు నాశనం చేయబడ్డది, ఆ శిథిలాలు ఒక రాళ్ళ గుట్టగా పడవేయబడ్డాయని చూపిస్తున్నాడు. చూడండి, అసలు ఏంటి? యెహెజ్కేలు దేవ సందేశాన్ని అందుకున్నాడు. దానిలో వార్తాహరుడు వచ్చి యెరూషలేము పతనాన్ని గురించి తెలిపారు. ఎవరు తెలిపారు? వార్తాహరుడు అంటే ఎవరు? దేవదూత. జరగబోయేదాన్ని తెలిపేది దేవదూత. వచ్చి చెబుతుంది దర్శనంలో ఏమని, 14 సంవత్సరాల పాటు నాశనం చేయబడతాయి, అది శిథిలాలు చేయబడతాయి అని చెప్తున్నారు. చూడండి, ఇంకా ఇక్కడ మీకు యెహెజ్కేలు బహుశా 22 సంవత్సరాలు పరిచర్య చేసి ఉండొచ్చు అని రాసి ఉంది. యెహోయాకీను దావీదు సింహాసనానికి సరైన హక్కుదారుడు. విశ్వాసులైన ఇశ్రాయేలీయులు తమ మెస్సయ్యా నిరీక్షను ఆయనపై కేంద్రీకరించారు. విశ్వాసులైన ఇశ్రాయేలీయులు ఎవరి కోసం అంటారు? ఏంటి చూస్తుంది? మెస్సయ్యా అంటే ఎవరు? మీరు కనుక యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. కన్య అయిన మరియకు కుమారుడు పుట్టెను, అతనికి పేరు మెస్సయ్య. ఎప్పుడు రాశారు అది? యెషయా గ్రంథం ఎప్పుడుది? క్రీస్తు పూర్వం 740 సంవత్సరం. అంటే క్రీస్తు పుట్టకముందు 740 సంవత్సరాల ముందే మెస్సియా గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. ఆమె కన్య అయిన మరియకు పుడతాడు అని. ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్లో కూడా విశ్వాసులు మెస్సియా కోసం నిరీక్షణలో ఉన్న వాళ్ళందరూ ఎవరి మీద అంట ఆశ పెట్టుకున్నారు?
యాహూయాకు అనే రాజు మీద ఆశ పెట్టుకున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మీరు 2 రాజుల గ్రంథము 24 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 రాజుల గ్రంథము 24 అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు, అట్లానే 25వ అధ్యాయం 27 నుంచి 30 వరకు, 52వ వచనం చదివితే ఆ రాజు గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. మనకి కొద్దిగా టైం ఉంది కాబట్టి మనం ఈ కొంచెం చెప్పుకుంటూ వెళ్దాం. ఇంకా 2వ వచనం కూడా కంప్లీట్ చేసాం. మనకి ఇవ్వబడింది యెహెజ్కేలులో 3వ వచనంలో ఏముందో చూడండి. తమ ఇంటి నుండి దూరంగా కల్దీల దేశంలో నిర్వాసితులుగా ఉండటం అవిశ్వాసులపై దేవుని తీర్పుకు ప్రత్యక్షమై ఉంది. కానీ ఒక శేషం అంటే 1% విశ్వాసులుగా ఉన్నారు. ఎవరంట? కల్దీల దేశంలో పట్టుబడ్డారు. అక్కడ అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని గురించి పట్టించుకోవట్లేదు. దేవునికి తిరుగుబాటు చేశారు. కానీ ఒకళ్ళ మట్టుకి దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరు అనుకున్న ప్రవక్త అయినా యెహెజ్కేలు గారు. అతని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు? తన సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, యెహెజ్కేలు ఏంటంట, నిర్వాసితులను పశ్చాత్తాపడడానికి పిలిచి వారికి వాగ్దానం చేయబడిన దేవుని కనికరాన్ని వర్ణిస్తాడు. యెహెజ్కేలు ఏం చేస్తాడు? కల్దీయ పట్టణంలో ఎవరైతే చెరపట్టబడ్డారో అక్కడ యెహెజ్కేలు గారు వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు. దేవుడి కోసం మీరు పశ్చాత్తాపడండి, మీరు పొరపాటు చేశారు, దేవుని వైపు తిరగండి, దేవుని గురించి తెలుసుకోండి, దేవునిలో నడవండి అని ఆయన వాళ్ళందరికీ వర్ణిస్తున్నాడు. ప్రభువా, మా పాపాలను బట్టి మా వాస్తవమైన ఇంటికి దూరమై చెరలో ఉన్నాము, కానీ మేము నిత్యము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నీవు క్రీస్తు మరణం పునరుద్ధారణను చెందిన సువార్తను బోధించుటకు ఆయన నా నామమున మా పాపములను మమ్మను విమోచించుటకు దాని ద్వారా మమ్మను ఇప్పుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక గృహానికి నడిపించడానికి పరిచారకులను పంపావు అని. ఎవరు పరిచారకులు ఇక్కడ? యెహెజ్కేలు గారు వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడు. ఆమేన్ అన్నారు. ఆమేన్ అంటే మీనింగ్ ఎంత తెలుసా? హిబ్రూ భాషలో రాసి ఉన్నది. ఆమేన్ అంటే విశ్వాసం అనేది ఆమేన్. చూడండి, ఇంతటితోటి 3 వచనాలు అయిపోయింది. ఈ 3 వచనాల్లో నీకు అసలు ఏంటి చెప్తాను. ఈ 3 వచనాల గురించి ఒక్కసారి ఫైనల్గా ఇక్కడ ఏంది అసలు ముగింపు సందేశం చూడండి. మనం ఈ 3 వచనాలు ఏం చెప్పారంటే, మనం బైబిల్ చదువుతున్నామా, చదివిన వాక్యాన్ని మన జీవితంలో ఆచరిస్తున్నామా, దేవుని వాక్యం మనలో మార్పు చెందుతుందా? ఈ 3 వచనాలు మెయిన్ అది. ఇంకా మీకు ఎన్నో
దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి పుష్పరాజు గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు మన ప్రియులు బేతాళ సాల్మన్ రాజు మాస్టర్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రకటనలు గమనించండి. ఎండ్రపాటి చర్చిల్ రాణిమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం వారి మనవడు సుజన్ ప్రిన్స్ యొక్క బర్త్డేని పురస్కరించుకొని వారి పేరెంట్స్ ఎహెస్కేలు ఝాన్సీ 2000 రూపాయలు కుర్చీల కొరకై ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కట్టా వీరస్వామి లీలమ్మ గారి జ్ఞాపకార్థం కుమారుడు కట్టా శ్రీన్ ఫ్యామిలీ నక్కలవారిపాలెం 25 కుర్చీలు ఏర్పాటు చేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గొట్టిపాటి కమలాకర్ రావు గారి వారి కుమారుడు రంజిత్ కుమార్ బర్త్డేని పురస్కరించుకొని 10 ద్రాక్ష బాటిల్స్ ఇచ్చారు. జయంతిపేట వాస్తవ్యులు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పులిపాటి రోజనమ్మ గారి జ్ఞాపకార్థం మరి సత్యమూర్తి గారు వారి మనవరాలు ట్వింకిల్ ఒక 25 చైర్స్, అలాగే టెడ్డీ 25 చైర్స్, మొత్తం 50 చైర్స్ని వారు ఏర్పాటు చేశారు. చర్చి కాంపౌండ్ వాస్తవ్యులు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దండముడి రాణిమ్మ గారు థామస్పేట వాస్తవ్యులు మరి 2000 రూపాయలు కుర్చీల నిమిత్తం ఇచ్చారు. వారికి వందనాలు. కొప్పోలు సాల్మన్ బాబు గారి యొక్క జ్ఞాపకార్థం వారి సతీమణి కురుపమ్మ గారు వారి బిడ్డలు ఆనందపేట వాస్తవ్యులు 2000 రూపాయలు కుర్చీల నిమిత్తం ఇచ్చారు. వారందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి గమనించండి, ఈ మండల కాల ధ్యానాలలో మరి బాప్టిజం కొరకు, అలాగే బాప్తిజం పొందిన వాళ్ళు కన్ఫర్మేషన్ కొరకై సిద్ధపడిన వాళ్ళు ఉన్నట్లయితే మీ నేమ్స్ని మరి పాస్టర్ గారికి ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి చివరి ప్రార్థనలోకి వెళదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మీరు చూపించినటువంటి ఉచితమైనటువంటి కృపలు మరొక దినాన్ని మా జీవితాలకు ఇచ్చి పగటి వేళ మా సంఘబిడ్డలు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పనిపాటల్లో తోడుగా ఉండి కృప చూపించిన గొప్ప దేవుడు. ఈ మండలకాల ధ్యానాల్లో 26వ దినములోనికి సంఘాన్ని మీ సన్నిధిలోనికి నడిపించారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తలలు ఉంచినటువంటి బిడ్డలందరి కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, చేయించినటువంటి పనులను సమస్తములు తోడుగా ఉండి కృప చూపించండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి కుటుంబాలను మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు, యవ్వనులు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. చదువుతున్నటువంటి బిడ్డలు, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచననివ్వండి. అనారోగ్య పరిస్థితుల్లో, కష్టకాలాల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో ఉన్నటువంటి బిడ్డలుంటే వాటి నుంచి విడుదలనిచ్చి సమృద్ధికరమైనటువంటి దీవులతో బిడ్డలు మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కోయర్ బృందాన్ని దీవించండి. సంగీతాన్ని అందించిన మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి పరిచర్యలు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు ఏ ప్రదేశంలో, ఏ రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఉన్న మిమ్మల్ని కలిగి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనయ్యండిగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకునే మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించమని సంఘపక్షమున సమస్త మనువులు మీ చేతులకు అర్పిస్తూ ఏ సతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తీగ దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. అందరికీ వందనాలండి.